హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ 360. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే జనరల్ గా మనం వాడే ఫార్ములా స్టీల్ వెయిట్ కట్టడంలో d²/162 అనే షార్ట్ కట్ ఫార్ములా వాడతాం కదా. ఎలా వచ్చింది అనే విషయం మీకు అర్థమయ్యే రీతిగా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి అంతకంటే ముందుగా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా ఒక కామెంట్ మాత్రం మీరు పోస్ట్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం మాత్రం బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ది వీడియో. ఫ్రెండ్స్, జనరల్గా మనము వెయిట్ కావాలంటే డెన్సిటీ తెలిసి ఉండాలి. నేను అందుకే ఇంతకు ముందున్న వీడియోలో ఒక మాట చెప్పాను, సివిల్ ఇంజనీర్ డెన్సిటీ తెలుసుకోకుండా ఏమి చేయలేడని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు అంటే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. డెన్సిటీ అంటే వెయిట్ బై వాల్యూమ్ అని మనం తెలుసుకుందాం. ఇందులోనే వెయిట్ ఉంది. ఆ వెయిట్ మనకి రావాలంటే డెన్సిటీ తెలియాలి, వాల్యూమ్ తెలియాలి, అప్పుడే మనము వెయిట్ అనుకోగలం. ఇప్పుడు వెయిట్ కావాలంటే మనకి క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే ఫ్రెండ్స్, అందుకని ముందు మనం డెన్సిటీ తెలుసుకుంటే వెయిట్ కట్టడం చాలా ఈజీ అవుతుంది. ఒక రాడ్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి, అలాగే లెంగ్త్ వచ్చి 1 మీటర్, డయా ఈజ్ ఈక్వల్ టు డి, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. ఇప్పుడు మనకు వెయిట్ కావాలంటే ముందు డెన్సిటీ తెలియాలి, ఆ తర్వాత వాల్యూమ్ తెలియాలి. దీని వాల్యూమ్ మనం తెలుసుకొని స్టీల్ యొక్క డెన్సిటీతో మల్టిప్లై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. కానీ అవన్నీ క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి దాన్ని మనం ఏం చేసామంటే d²/162 అనే ఫార్ములా షార్ట్ కట్ రూపంలో మనం తీసుకొచ్చాం. అది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు డెన్సిటీ అంటే 7850 kg/m³. అలాగే వాల్యూమ్ వచ్చేసరికి సర్కిల్ కాబట్టి ఏరియా ఇంటూ లెంగ్త్ అవుతుంది. ఎందుకంటే అది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఈ విషయంలో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ 3 పారామీటర్స్ ఉంటాయి కాబట్టి మనం అలా చేస్తాం. కానీ సర్కిల్కి వచ్చేసరికి ఏరియా అలాగే లెంగ్త్, ఏరియా ఇంటూ లెంగ్త్ 7850 kg/m³ ఇంటూ ఏరియా వచ్చేసరికి 5d²/4, అలాగే లెంగ్త్ వచ్చేసరికి 1 మీటర్. దీన్ని మనము మొత్తం మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ 6165.375 d² kg/m³. ఇక్కడ మనం గమనిస్తే డి అనే దాన్ని మనము ఎంఎంఎల్లో తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఫార్ములాలో మనము ఈ d² అనేది ఎంఎంఎల్లో ఉంటుంది కాబట్టి అది అలాగే ఉంచుదాం. కానీ ఇక్కడ ఈ మీటర్ ఉంది కదా, డిఎంఎంలో ఉంది కాబట్టి మీటర్ని కూడా ఎంఎంలోకి మార్చుకుందాం, మిల్లీమీటర్స్లోకి మార్చుకుందాం. అలా మార్చుకున్నట్లయితే 6165.375 d² ఇంటూ 1000 డివైడెడ్ బై 1000 ఇంటూ 1000 ఇంటూ 1000, ఎందుకంటే మీటర్ క్యూబ్, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. ఒక మీటర్కి 1000 mm కాబట్టి 1000 ఇంటూ 1000 ఇంటూ 1000. అలాగే ఇక్కడ ఒక మీటర్ ఉంది కాబట్టి 1000. ఇప్పుడు ఈ 1000 క్యాన్సిల్ అయిపోయింది. ఈ వాల్యూ కనుక మనం ఇస్తే 0.006165375 d² వస్తుంది. మరి ఈ వాల్యూ అంతా మనం గుర్తుపెట్టుకోలేము, అందుకని మనం ఏం చేస్తామంటే దీన్ని మరి ఈ రూపంలో మార్చుకుంటాం. ఎలాగంటే 6165 d², దీన్ని మనం ఏం చేస్తామంటే 1 డివైడెడ్ బై 1/006165 ఇంటూ d² బై 1.
ఇప్పుడు 1/0.006165 కనుక మనం వేస్తే 1/162 పాయింట్ సంథింగ్ 2 వస్తుంది ఇంటూ d². మరలా మనం 162.2 అని వేయడం అనేది అంతగా బాగుండదు కాబట్టి దాన్ని రౌండ్ ఫిగర్ చేసేసి 1/162 ఇంటూ d²గా మనం వేస్తున్నాం. ఇదే d²/162 అయింది. ఇంతే ఫ్రెండ్స్. వెయిట్ ఆఫ్ ద స్టీల్ అది కేవలము సర్కిల్లో మాత్రమే, సాలిడ్ సర్కిల్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక రెక్టాంగిల్ ఇచ్చేసి, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ ఇచ్చేసి దీనికి కట్టమంటే మనం ఖచ్చితంగా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్కి వెళ్ళాల్సిందే. వాల్యూమ్ ఎలా వస్తుంది? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, వాల్యూమ్ వస్తుంది, డెన్సిటీ వస్తుంది. డైరెక్ట్గా మనం వేసేయచ్చు. కానీ సర్కిల్కి మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది, మిగతా వాటికి ఉపయోగపడదు. కాబట్టి d²/162 is right shortcut formula to use for calculating the weight of the steel bar, circular steel bar. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.